ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఆ పోర్టులో ఒక మాట చెప్పాడు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో మన అమరావతి ఒకటి కావాలని చెప్పారని చెప్పింది. అదే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్రపంచంలో ఉన్న టాప్ 5. అందుకని నిజంగా ఆ డిజైన్ లండన్ వారి దగ్గర చేయించాను. నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో ప్రపంచంలో ఉన్న టాప్ 10లో ఒక డిజైనర్, వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాను. నిజంగా కంప్లీట్ అయింటే అది బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేస్ అయ్యేది, ఇతర దేశాల నుంచి చూడటానికి వచ్చేవాళ్ళు. అలా డిజైన్ చేయడం జరిగింది. అక్కడ అమరావతి ల్యాండ్ పుల్లింగ్, అక్కడ ల్యాండ్ లేదు మనకు, అది చాలా కాస్ట్లీ ల్యాండ్, 3 పంటలు పండొద్దు. ల్యాండ్ పుల్లింగ్ చేశాను. 2015 జనవరి 1వ తేదీ ల్యాండ్ పుల్లింగ్ కి నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 22వ తేదీకి 33,000 ఎకరాలు ఒక చిన్న లిటిగేషన్ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పుల్లింగ్ చేసింది. అది చిన్న విషయం కాదు. ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ అలాంటి ల్యాండ్ పుల్లింగ్ జరగల. అందుకనే అమెరికన్ యూనివర్సిటీస్ దాన్ని కేస్ స్టడీగా తీసుకున్నారు. నన్ను ఇన్వైట్ చేశారు. అయితే నేను దిగ్గజమైన చాలా అధికారులు పంపించాను. ఇలా అమరావతి రాజధానిని డెవలప్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో 114 మున్సిపాలిటీస్ చేస్తూ నెల్లూరు కూడా చేయాలి. నెల్లూరులో మీ అందరూ ఓట్లు అడగకుండా నేను ఎమ్మెల్యే కాకుండా ఒక మినిస్టర్ అయ్యాను. నెల్లూరులో పుట్టి పెరిగా ఒక పేద కుటుంబంలో పుట్టి ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉంటూ ఇలా డెవలప్ అయ్యేందుకు నెల్లూరుకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో నాకున్న చనువనొచ్చు, అనుబంధం అనవచ్చు, దాంతో 5,260 2 కోట్లు ఇచ్చి నెల్లూరు డెవలప్ చేశా. ఈ రోడ్డు నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో 710 కోట్ల రూపాయలతో రోడ్డు నన్ను ఎవరు అడగలేదు. నేనే వేసా, నేనే వేసా, ఎవ్వరు అడగలేదు నన్ను. అయితే దీన్ని ఒక స్మార్ట్ సిటీ చేయాలి. ఎందుకంటే నేను అమరావతి రాజధాని కోసంగా ప్రపంచంలో అనేక దేశాలు తిరిగా. చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, ఇలా అనేక దేశాలు తిరిగా. అక్కడ ఉన్న ఒక రోడ్లు కానీ, వాళ్ళ డ్రైన్స్ కానీ, వాళ్ళ వాటర్ సిస్టమ్ కానీ, వాళ్ళ ఇల్లు కానీ అన్ని స్టడీ చేశాను. దాదాపు నాకు 19 సంవత్సరం పడింది. అయితే అక్కడ ఉన్న సిస్టమ్ని మనం నెల్లూరుకి ఎందుకు చేయకూడదు, మన రాష్ట్రానికి ఎందుకు చేయకూడదు అని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశాను, నెల్లూరుని ఇంప్లిమెంట్ చేశాను. అంతమంది రోడ్లు అయితే అంటే ఒక 40 అడుగులు రోడ్డు ఉంటే ఒక 25 అడుగులు రోడ్డు వేసేవాళ్ళు, అటుపక్క సగం ఇటుపక్క సగం వదిలేసేవాళ్ళు. 2 వెహికల్స్ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ రోడ్డు మీద ఉన్నది, ఇంకొక వెహికల్ రోడ్డు దిగి ఆ పక్కన మట్టిని తీసుకొచ్చి రోడ్డు మీద ఎక్కించేది. వెనుక వచ్చిన వెహికల్ మనం దాన్ని తొక్కుంటా పోతే బస్సు వేసేది. కాబట్టి దుమ్ము లేని నగరం ఉండాలంటే ఎండ్ రోడ్లు కావాలి. అందుకే నేను ఎండ్ రోడ్లు నెల్లూరు నగరం మొత్తం వేసా. ఇప్పుడు మీరున్న రోడ్లన్నీ ఎండ్ రోడ్లు. అది వేసింది దుమ్ము లేని నగరం చేయటానికి. మరొక విషయం, ఈరోజు నెల్లూరులో తీసుకుంటే ప్రతి ఒక్కరు సఫర్ అయ్యేది దోమలు. ఎక్కడికి పోయినా సార్ దోమలు కాదు, దోమలు దాని గురించి లేకపోతున్నాం, మందు కట్టించండి అంటున్నారు. ముందు వల్ల దోమలు పూర్తిగా పోవు. ముందు కట్టడం వల్ల కొంతవరకు తగ్గుతాయి, కానీ దోమలు పూర్తిగా పోవాలంటే ఒకటే మార్గం ఏంటది? అండర్గ్రౌండ్ సివరేజ్ చేస్తేనే దోమలు పూర్తిగా పోతాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి 100% అండర్గ్రౌండ్ సివరేజ్. అంటే మన ఇళ్లలో బాత్రూంలో నీళ్లు కానీ, టాయిలెట్స్లో నీళ్లు కానీ,
ఈ వంటగదుల నీళ్ళు కానీ పైపుల ద్వారా భూమి లోపల నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ట్రీట్మెంట్ చేసి వెళితే భూమిలోనే ఉండవు. అది ఒక్కటే మార్గం. అందుకే 550 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరం మొత్తానికి ఆ ప్రాజెక్ట్ వచ్చా 95% అయిపోయింది. కనెక్షన్స్ ఇవ్వటే మీ ఇళ్ళ నుంచి కనెక్షన్స్